మంచిగుంటే పెట్టేసి ఎప్పుడైనా ఫస్ట్ ఏరుతాం ఇక ఇతను ఈసారి ఇప్పుడు మరి ఎందుకోసం రేట్ ఎక్కువైంది అనుకుంటున్నాను? కారణం ఏంటి? మస్తు అట్లా పని చేసి ఫస్ట్లో పెట్టింది మన దగ్గర పని చేసింది మన దగ్గర పని చేసింది మహారాష్ట్రలో తగ్గిందంటారు. మహారాష్ట్రలో కూడా పెరిగింది కదా సాంగిళ్ళు తగ్గిందంటారు. అదే ఈసారి కాదు ఇక రానున్న రెగ్యులర్గా మనకు 20,000 క్రాస్ అయినా ఆశ్చర్యపడే అవసరం మీకు తెలియదు. పొలాల నోళ్ళు తోట చేసే పరిస్థితి వస్తుందంటే వచ్చి ఇంతకుముందు అది చేసింది కదా అట్లా. ఓన్లీ ఇప్పుడు మీరు 2 సార్లు 3 సార్లు ఉడకబెట్టింది మీ దగ్గర, మా దగ్గర అది లేదు. ఇప్పుడు 2 సార్లు ఆల్రెడీ మీకు డ్రమ్ముకు ఎంత లాస్ట్ టైం ఎంత పడ్డది? పోయినసారి 4,000 లాస్ట్ ఇప్పుడు 5,000 కూడా లేదు. ఇంకా పక్కనే ఇంకా లాస్ట్గా 4,000 కుంటాలా మేము. ఇప్పుడు 10,000. ఇప్పుడు ఇంకా మరి నిన్న ఇంకా పెరిగిందండి 12,000 13,000 వరకు. గావ్ చలో ఘర్ చలో భాగంగా ఈరోజు బాల్కొండ మండలంలోని వన్నెల్బి గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో పసుపు తీస్తున్నటువంటి రైతులతో దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎందుకోసం అంటే ఈ సంవత్సరము గత 7-8 సంవత్సరాల నుంచి పసుపుకు 3,000 నుంచి 6,000కు మించి క్వింటాలకు మద్దతు పలకలేకపోయింది. ఈసారి పసుపు మద్దతు ధర ఎందుకోసం అంటే ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి అరవింద్ గారి చొరవతో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజామాబాద్ జిల్లా సాక్షిగా పసుపు బోర్డు ప్రకటించడం వలన ఈ యొక్క బోర్డుతో పాటు విదేశీయులకు ఎక్స్పోర్టుకు అనుమతులు ఇవ్వడం ద్వారా పసుపు ఇప్పుడు 13,650 రూపాయల వరకు మద్దతు ధర రావడం జరుగుతూ ఉంది. దీనితో పాటు మరికొన్ని రోజుల్లో కూడా ఇంకా పైకి మద్దతు పెరిగే అవకాశం ఉంది కనుక రైతులందరికీ, ఎందుకంటే గ్రామాల్లో పసుపు పండించేటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని వారే చెప్పడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి చొరవతో ఈ యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ కృషితో ఈ పసుపుకు గత కొన్ని సంవత్సరాల నుంచి మద్దతు ధర లేక నానావిధ కొట్టుకొని పండించినటువంటి పసుపు రైతు అనేక రకాలుగా నష్టాల్లో పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉండే. ఆ పరిస్థితితో పోయిన సంవత్సరము పసుపు 4 ఎకరాలు పెట్టే రైతు 2 ఎకరాలకు వచ్చిండు, 2 ఎకరాలు పెట్టే రైతు 1 ఎకరానికి వచ్చిండు, 1 ఎకరం పెట్టే రైతు పూర్తిగా బంద్ చేసుకునే పరిస్థితి. నిర్లక్ష్యంతో పసుపుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీము కేంద్ర ప్రభుత్వం ఇస్తానా ఈ లెటర్ రాయమని చెప్పిన పోయిన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ యొక్క బాల్కొండలో ఉన్నటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్లక్ష్యంతోనే జరిగింది కనుక ఇప్పుడు ఈ యొక్క మద్దతు ధర రావడంతో రైతులు పసుపు పెట్టేటువంటి నిజామాబాద్ జిల్లా, జైత్యాల జిల్లా, నిర్మల్ జిల్లా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కనుక దానితో పాటు ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున సుమారు 39,000 ఎకరాల ఎర్రజొన్న పంట సాగు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎర్రజొన్న పంటకు ఎందుకంటే చాలా మటుకు ఎర్రజొన్న పంట, మొక్కజొన్న పంట వేయడం జరిగింది. ఎక్కడ ఈసారి గుల్బర్గా ఏరియాలో ఎర్రజొన్న పంట వర్షాధారం లేక అక్కడ పంట వేయలేకపోయినా ఈ ప్రాంతంలో క్వాలిటీ ఉన్నటువంటి ఎర్రజొన్న పంట నిజామాబాద్ జిల్లాలోనే పండుతుంది కనుక ఈసారి 5,000కు తక్కువ ఉండే పరిస్థితి రైతులు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి యొక్క మేనిఫెస్టోలో కూడా ఎర్రజొన్న రైతులకు 5,000 రూపాయల వరకు కొనిపిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. తీరా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఎర్రజొన్న పంట కోతలు గత 15 రోజులు అయినాయి, ఎండబెట్టడం జరిగింది. 4 రోజుల నుంచి 4,500 కొన్నటువంటి ఎర్రజొన్న పంటకు ఈ రోజుకు 3,600, 3,700 రూపాయలకు క్వింటాల్కి కొంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం
ఇక్కడ ఉన్నటువంటి ఎర్రజొన్న వ్యాపారస్తులందరూ పూర్తి స్థాయిలో సిండికేట్ కావడం జరిగింది. సిండికేట్ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు చెప్పిన ప్రకారము మీరు ప్రతి పండించినటువంటి ఎర్రజొన్న రైతుకు ఈ ప్రభుత్వం ద్వారా మీరు